ప్రభునియందు మిక్కిలి ప్రేమగల సహోదరి సహోదరులారా, నజరేతూరి యోసేపు సంఘములో గౌరవంగా బ్రతికినవాడు అనే అంశాన్ని గురించి మనం ఈనాడు ధ్యానించుకుంటున్నాం. ఒక వడ్రంగివాడు, అంతే తప్పించి పెద్ద అడ్రస్ లేదు. ఆయన జీవించిన కాలములో ఎవరు అతనిని పట్టించుకోలేదు. ఎందుకంటే తాను ఏమీ మాట్లాడలేదు, ఏ పుస్తకం రాయలేదు. అప్పుడు ఆయన అడ్రస్ ఏంటి? మరియమ్మ భర్తయే యోసేపు. ఇప్పుడు కూడా అదే అడ్రస్లో కేర్ ఆఫ్ మరియమ్మ. ఇప్పుడైతే మనకు జోసఫ్ భార్య మరియమ్మ అని రావాలి, కానీ అప్పుడు ఆయన అడ్రస్ పూర్తిగా మారిపోయింది. ఆ యోసేపు గురించి మాట్లాడుటకు, ధ్యానించుటకు మన ఈనాడు సమావేశమై ఉన్నాం. సిరాకు గ్రంథములో 4వ అధ్యాయము 1వ వచనములో ఒక వాక్యం ఉంది. నేను చదువుతాను, మీరు వినండి. సిరాకు 4:1. ఏనాడును తప్పుగా మాట్లాడిన నరుడు ధన్యుడు. అతడు తాను పొరపాటు చేసిదనేమో అని భయపడనక్కరలేదు. తన అంతరాత్మ తన్ను నిందింపనివాడు, నమ్మకముతో జీవించువాడునగు నరుడు ధన్యుడే. ఈ వాక్యాన్ని జోజప్ప గారి జీవితం మనం పోల్చి చూసినప్పుడు ఇది చాలా కరెక్ట్. ఏనాడును తప్పుగా మాట్లాడని నరుడు ధన్యుడు. మళ్ళీ ఎవరైనా ఉన్నారా తప్పు మాట్లాడిన వారు? లేదంటే మనం ధన్యులం కాదు. అతడు తాను పొరపాటు చేసిదనేమో అని భయపడనక్కర్లేదు కూడా. తన అంతరాత్మ తను నిందింపని వాడును, నమ్మకముతో జీవించువాడునగు నరుడు ధన్యుడు. ఒక మాటలో చెప్పాలంటే నజరేతూరి యోసేపు ఆ విధంగా జీవించిన ఒక వ్యక్తి. నేను ప్రారంభంలో చెప్పినట్లు అతడు పెద్దగా మాట్లాడేవారు కాదు, మాటగారి కాదు, పని చేసే వ్యక్తి. ఏమి రాయలేదు తన గురించి కానీ ఇతరుల గురించి కానీ, ఏది చెప్పలేదు తన గురించి కానీ ఇతరుల గురించి కానీ. నిశ్శబ్దంగా ఉండేవాడు, మితభాషిణి అని మనం చెప్పవచ్చు. అప్పుడప్పుడు నిశ్శబ్దం కూడా మంచిదే. ఎప్పుడు మళ్ళీ కొంతమంది ఎల్లప్పుడూ మాట్లాడాలనుకుంటారు, నోరు అలాగే ఆడుతుండే. కానీ నిశ్శబ్దం మంచిది. ఎప్పుడు ఇంకొకడు నాతో మాట్లాడినప్పుడు నేను నిశ్శబ్దంగా ఉండాలి, ఇతరులు మాట్లాడినప్పుడు నేను నిశ్శబ్దంగా ఉండాలి. ఇక ఇతరుల యొక్క పాపములు లోపములు ఎత్తి చెప్పేటప్పుడు కూడా నేను నిశ్శబ్దంగా ఉండాలి. అటువంటి వ్యక్తి కావాలి మనకు, ఆవాలి మనము. అటువంటి వ్యక్తి పునీత జోజప్ప గారు. 1870 సంవత్సరమున కీర్తిశేషులు భక్తినాథ పోపు గారు, 9వ పోపు గారు ఈ పునీతిని ప్రపంచానికి, అంటే ప్రపంచంలో ఉన్న కథోలికులందరికీ బాలక పునీతుడుగా ప్రకటించారు, పేట్రన్ ఆఫ్ యూనివర్సల్ చర్చ్. ఆ తర్వాత 1955 సంవత్సరమున 12వ భక్తినాథ పాపు గారు జోజప్ప గారిని కార్మిక జోజప్ప అని చెప్పి ఒక పండుగ కూడా ఏర్పాటు చేశారు. ఇంకా మనకు తెలిసి ఈ మధ్యనే 2020, 2021 జోజప్ప గారి సంవత్సరం కూడా మనం మాట్లాడాం. బైబిల్ తెరచి చూచినప్పుడు పునీత మార్కు సువిశేషములో జోజప్ప గారి గురించి ఏమీ రాయబడలేదు. అదేవిధంగా పౌలు లేఖలో కూడా ఎక్కడా కూడా జోజప్ప గారి పేరు రాయలేదు. అయినా జోజప్ప గారు ప్రపంచములో ఈనాడు ఒక ప్రత్యేక పేరు సంపాదించుకునే వ్యక్తి. ప్రపంచ దేశాలలో మెక్సికో దేశానికి, కసోనా ప్రాంతానికి, బెల్జియం దేశానికి ఇతడే పాలక పునీతుడు.
ఇక అమ్మగారులు ఫాదర్ల సభ, చాలామందికి పాలక పునీతుడు సెయింట్ జోసెఫ్. కానీ ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకించి అమ్మగారుల కాంగ్రిగేషన్లో, అన్నిటిలో, చాలా కాంగ్రిగేషన్లో జోజప్ప గారి స్థానం ఎక్కడంటే తోటలో, మరియమ్మ గారు యేసుప్రభు లోపల. నిజమే కదా, నేను చూసిన అన్ని కాన్వెంట్లే కూడా జోజప్ప గారు బయటే ఉన్నారు, తోట కాపల. కానీ అటువంటి వ్యక్తి కాదు. ఈ వాస్ నాట్ పాపులర్, మనకు తెలుసు, అని పెద్ద పేరు ఉండేది కాదు. కానీ మానవ రక్షణ చరిత్రలో గొప్ప పాత్ర పోషించిన వ్యక్తియే యోసేపు. బైబిల్ కూడా దాని గురించి ఎక్కువగా ఏం చెప్పరు. అతని తండ్రి పేరు రాయబడి ఉంది, మాథ్యూ 1:16, యాకోబు కుమారుడు యోసేపు అని. అందువల్ల వ్యక్తి గురించి మనం చెప్పినప్పుడు యేసు ప్రభు పేరు పెట్టిన వారు యోసేపు అని రాయబడి ఉంది. వడ్రంగి పని చేసేవారు, తనకు తెలిసిన 2 ప్లేసే, తన వడ్రంగిశాల, తర్వాత తన ఇల్లు. చాలా పేద కుటుంబం, రాజవంశమే కానీ ఇంట్లో తిండికి ఉండేది కాదు. కానీ ఆ వ్యక్తిలో కొన్ని ప్రత్యేకతలు ఉండేది, ఎవరికీ లేని ప్రత్యేకతలు. ఇప్పుడు బైబిల్లో మత్తయి 1:19 ఒక మాటే రాయబడి ఉంది. ఏం రాసి ఉంది? నీతిమంతుడు అని. యోజప్ప గారు ఎవరు? నీతిమంతుడు. అంటే దాన్ని ఎలా వివరించగలము? నీతిమంతుడు అంటే చెప్పండి. మీరు ఈ మధ్యన 3-4 ప్రశ్నలు విన్నారు కదా. నీతిమంతుడు అంటే ఏంటి? ఎవరికి హాని చేయని వారు, ఒకటి. ఇంకా గట్టి చెప్పాలా? ఆటని మాట తప్పని వాడు, 2 కరెక్ట్. ఇంకా అబద్ధాలు ఆడని వాడంట, బాధ్యతాయుతంగా జీవించిన వ్యక్తి. అసలు బైబిల్ ప్రకారం ఏంటి? బహిరంగ అవమానపరచలేదంటే అతడే మాట్లాడరు వ్యక్తి. పని మరియమ్మ గారు దెబ్బ కొట్టేసి పారిపోవడాన్ని నిర్ణయించలేదు. అసలు అందుకే ఏం మాట్లాడలేదని. అందుకే మొదటి అర్థం బైబిల్ గ్రంథములో నీతిమంతుడు అంటే హీబ్రూ భాషలో దిక్కాయియోస్. ఏంటి ఈ మాట? దిక్కాయియోస్ అంటే కరుణ గలవాడు లేక దయగలవాడు. నీతిమంతుడు అంటే ఎవరు? ఎందుకు? అతనికి ఒకవేళ కరుణ, దయ ఇవి లేకపోతే అతను ఏం చేయాలి? మరియమ్మ గారిని రాళ్ళతో కొట్టి చంపాలి. అది నియమం. అతని మీద ఏ కేసు ఉండదు. యూదుల యొక్క చట్ట ప్రకారము ప్రదానం చేయబడిన కన్యక గర్భవతి అయినట్లయితే ఆమె జుట్టు పట్టుకొని లాగి 4 రోడ్ జంక్షన్ తీసుకువచ్చి ఇదన్నీ పబ్లిక్గా చెప్పి, అతడు ఎంత పెద్ద రాయి మోయగలడు అంత పెద్ద రాయి ముందు ఆమె మీద వేయాలి. చావపోతే మిగిలిన వాళ్ళందరూ చేసుకుని ఆ పని చేసుకుంటారు. కానీ అతడు ఏం చేశాడు? మరియమ్మ గారిని కనికరించాడు. అందువల్ల మొదటి అర్థం ఏంటి? కనికరమ్మ గలవాడు. జోజప్ప గారు కనికరం గలవాడు, దయ గలవాడు. రెండవది ఏంటంటే దేవుని పట్ల భయభక్తి గలవాడు. రెండవది ఏంటి? దేవుని పట్ల భయభక్తి. ఎందుకు? దేవుడు స్వప్నములో 4 సార్లు మాట్లాడారు, డైరెక్టే కనిపించలేదు. నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు, ఆమె పవిత్రాత్మ ప్రభావమున గర్భం ధరించినది. నిద్ర నుండి మేల్కొని యోసేపు ఆమెను భార్యగా స్వీకరించాడు. అంటే దేవుడు ఎన్నుకొన్న వ్యక్తి మరియమ్మ గారు, దేవుడు అభిషేకించిన వ్యక్తి అని గుర్తించుకొని అతడు దేవునికి భయపడ్డాడు. అంతే. ఎటువంటి భయము? దేవుని పట్ల ప్రేమతో కూడిన, విశ్వాసముతో కూడిన భయము. దేవుని విశ్వసించాడు జోజప్ప గారు. దేవునికి విధేయత చూపించాడు. విధేయత చూపించుట, దేవుని నమ్ముట.
ఎటువంటి షరతు లేని విశ్వాసం కలిగి ఉండుట. దేవుని ఏనాడు ప్రశ్నించలేదు, నేను ఎందుకు. దేవుడు ఎన్నుకునే వ్యక్తియే యోజప్ప గారు. ఎంతోమంది ఉన్నారు, కానీ ఈ వ్యక్తిలో ఉన్న గుణగణాలు ఇంకెవరిలో లేదు కాబట్టి. ఇప్పుడు యోజప్ప గారు పని ఏంటి, ఏం ఆలోచించి పడుకున్నారు? మరియమ్మ గారు గర్భవతి, అందువల్ల సీక్రెట్గా ఆమెను విడిచిపెట్టాలని. మనమైతే ఏం చేస్తాం? 2 తిట్లు తిట్టి 2 దెబ్బలు కొట్టి ధైర్యంగా చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ ఆయన రహస్యంగా వెళ్ళిపోవాలని, మరియమ్మ గారిని అవమానపరచకూడదని, ఎవరు కూడా ఆమె మీద వేలెత్తి చూపించకూడదని ఆ ఉద్దేశంతో పారిపోవడం చేయించుకున్నారు. కానీ దేవుడు కలలో కనిపించి ఆ పని చేయవద్దన్నారు, అలాగే చేశారు. ఈ బిలీవ్ ద డ్రీమ్ అండ్ యాక్టెడ్ ఆల్వేస్ అకార్డింగ్ టు ద డ్రీమ్. స్వప్నమును నమ్మి ఆ స్వప్నములో ఆదేశించిన ప్రకారం జీవించాడు. మనం వెంటనే చూస్తున్నాం, వెంటనే అతడు లేచి ఆమెను భారీగా స్వీకరించారు, ఆ బిడ్డను కూడా ఎత్తుకొని వెళ్ళిపోయారని మనం చదువుతున్నాం. అంటే దేవుని ఏనాడు ప్రశ్నించినవాడు. అనదర్ థింగ్, ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, తన కుమారుడు కాకపోయినప్పటికీ రెస్పాన్సిబుల్ ఫర్ ద చైల్డ్, ఆ బిడ్డ పట్ల బాధ్యత వహించాడు. బిడ్డలను కనడం కాదు ముఖ్యం, మరి ఏంటి, బిడ్డల పట్ల బాధ్యత కలిగి ఉండడం. మీద మనం చాలా కుటుంబాల్లో చూస్తున్నాం, బిడ్డలు నా బిడ్డేనండి, కానీ ఎంతవరకు ఆ బిడ్డ విషయంలో బాధ్యత వహించుచున్నారు? ఆ బిడ్డ తిండి విషయంలో, బోధన విషయంలో, చదువు విషయంలో, అన్ని విషయాల్లో ఎంతవరకు బాధ్యత వహించుచున్నారు? ఈరోజు చాలా ఆలోచించవలసిన విషయమే. మీ బిడ్డ అని మీకు అనుమానం లేదు, అయినప్పటికీ ఎంత బాధ్యతతో ప్రవర్తిస్తారు అనేది. యోసేపు ఎప్పుడు అద్భుతాలు జరగాలని కోరుకోలేదు తన జీవితంలో. తిండి లేనప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు దేవుని కుమారుడు, నా కుమారుడు అని అనుకొని అద్భుతాలు దేవుడు చేస్తారని అనుకోలేదు. నెవర్ ఎక్స్పెక్టెడ్ మిరకిల్స్. కానీ ఏనాడు ఫిర్యాదు చేయలేదు, నో కంప్లైంట్స్. కానీ దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసాన్ని ప్రకటించుకొని జీవించాడు. దేవునికి ప్రియమైన సేవకుడుగా నడుచుకున్నాడు. కష్టపడి పనిచేశారు, కుటుంబాన్ని పోషించారు. అందుకే ఈనాటి 2వ పట్టణంలో మనం ఆలకించాం, ప్రతి ఒక్కడు కష్టపడి పని చేయాలని. మనలో చాలామంది ఉన్నారు సోమరిపోతులు. సోమరిపోతులు ఏం చేస్తారు? సోమరిపోతులు మాత్రం కాదు, కొంతమంది సోమరిపోతున్నారు, తిండిపోతున్నారు, నిద్రపోతున్నారు, చాలా పోతులు మన సంఘంలో ఉన్నారు. కానీ యోజప్ప గారు అటువంటి వ్యక్తి కాదు, అతన్ని మనం అనుకరించాలి. ఇప్పుడు ఏముంది, యోజప్ప గారి గురించి ఏం రాసి ఉంది? సంఘములో గౌరవంగా బ్రతికిన వ్యక్తి, ఎవరికి ఎటువంటి లోపం అతనిలో కనిపించలేదు ఆ రోజు ఈ రోజు కూడా. ఒకసారి ఒక ఊరిలో పండుగ జరుగుతుంది. పండుగ జరిగినప్పుడు వివాహ జూబిలీ పండుగ కూడా చేస్తున్నారు. 25-50 సంవత్సరాలు అయిన వారిని వెదకుతూ పండుగ చేస్తారని చూస్తున్నారు. అది కూడా దానిలో ఏనాడు గొడవలాడని దంపతులు, తగులాడని దంపతులు, కొట్టుకోలేని దంపతులు, అటువంటి వారు దొరికినట్లయితే వారికి ప్రత్యేక నగలు బహుమతి ప్లస్ సమ్మానం, ఫెలిసిటేషన్ అని పారిష్ కౌన్సిల్ మెంబర్స్ నిర్ణయించుకున్నారు. వీరు వెతకడం మొదలుపెట్టారు. అన్ని విచారణకు వెళ్ళారు, అన్ని గ్రామాలకు వెళ్ళారు, వెతికారు. చివరికి వాళ్ళకు ఒక దంపతులు దొరికారు. వాళ్ళు ఏనాడు ఫైటింగ్ చేయలేదు, తగులాడలేదు. ఊరిలో వాళ్ళు తగులాడతారని ఎవరికి తెలియదు, చాలా మంచివారు. ఫెలిసిటేషన్ సభలు, సమ్మాన సభలో అడిగారు ఒకరు, మీరు ఏ విధంగా ఇన్ని సంవత్సరాలు ఏ గొడవలు తగువు లేకుండా జీవించగలిగారని. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ప్రియ సంఘస్థులారా, మేము పెళ్లి చేసుకున్న రోజు ఒక నిర్ణయం చేసుకున్నాం. ఏంటి?
మాలో ఎవరికి కోపం వచ్చినా వారు బయటకు వెళ్ళిపోవాలి. అవుట్ స్టాండింగ్. వాళ్ళు ఎక్కడ ఉండాలా? స్టాండ్ అవుట్ సైడ్. ఈ నిర్ణయం ఇది. భర్త చెప్పడం, ఒకవేళ నాకు తిట్టాలనుకున్నా, నిన్ను గుద్దాలనుకున్నా, తన్నాలనుకున్నా, అది నీకు కనిపించినట్లయితే వెంటనే నేను చేయాలి, పరిగెత్తులు తలిపేసి నేను బయటకు వెళ్ళిపోతాను. అదేవిధంగా భార్య కూడా చెప్పారు, ఏంటి నాకు కూడా అప్పుడు మిమ్మల్ని తిట్టాలనిపిస్తుండే, అప్పుడు అది గమనించి మీరేం చేసుకోవాలా? తలుపు మూసుకుని బయటికి వెళ్ళిపోండి అన్నారు. చివరికి ఆయన ఏమన్నారంటే, సంఘస్థులారా, పెళ్ళి అయినప్పటి నుంచి చాలా రోజులు నేను బయటే ఉన్నానండి అన్నారు. అందుకే మేము తగులాడలేదు. ఇప్పుడు జోజప్ప గారు సంఘములో గౌరవంగా జీవించారంటే, ఒకవేళ ఇది జోక్ అయినప్పటికీ దీనిలో కొంత సత్యం ఉంది. అవాయిడింగ్ కాన్ఫ్లిక్ట్ అంటే తగులాడుటకు, కొట్టుకొనుటకు, తిట్టుకొనుటకు అవకాశం ఇవ్వకపోవడం. ఇది జోజప్ప వారి గుణం. మనమైతే ఏం చేస్తాం? నీవందా నేనందా ట్రై చేస్తాం కదా, అవునా కదా? ఇప్పుడు ఇక్కడ గొడవలాడని, తగులాడని, కొట్టుకొని దంపతులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉంటే ఫాదర్ గారు చెప్తాను, సన్మానం చేస్తామని ఈ పండుగ రోజు. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అందులో ఈనాడు దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని ఒకసారి మనం పరిశీలించుకోవాలి. నేను ఎట్లు జీవించుచున్నాను? నా అలవాట్లు ఏమిటి? చుట్ట త్రాగడం, లేక సిగరెట్ త్రాగడం అలవాటు ఉన్నవారు ఉన్నారా లేదా? ఉన్నారు, చాలామంది ఉన్నారు. దానివల్ల మీకేం లాభం? నాకు తెలియదు. అది పాపమా చుట్ట త్రాగడం? అవునా కదా? పాపం కాదు, కానీ నీ ఆరోగ్యానికి మంచిది కాదు, నీ ఇంటిలో ఉన్న వారి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అందువల్ల నా చెడ్డ అలవాటు ఏం చేసుకోవాలి? మానుకోవాలి. అది పాపమని బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. చెప్పినా నేను ఒప్పుకోను, మీరు ఒప్పుకోండి. ఎందుకంటే దానివల్ల హాని నాకే. ఇంకా పాసివ్ స్మోకేస్ అంటే నేను త్రాగి ఆ పొగ పీల్చే మిగిలిన వారికి, చిన్నపిల్లల, పెద్దలకు కూడా దానివల్ల రోగం వచ్చే అవకాశం ఉంది. అందువలన పొగ త్రాగడం మానుకోవాలి. అదొక హ్యాబిట్. తండ్రి త్రాగితే పిల్లలు కూడా త్రాగుతారు. రెండవది ఏంటి? త్రాగుడు, వ్యసనం. ఉందా లేదా? అదే ఉంది, ఇంకేం లేదు. చుక్క ఉండాలి, ముక్క ఉండాలి ప్రతిరోజు, అవునా కదా? దానివల్ల ఏంటి? ఎవరికి అది త్రాగడమే, అది పాపమేనా? పాపమే. ఎందుకంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు తప్పగా త్రాగి ఉండు నరుడు శాపగ్రస్తుడు అని బైబిల్లో రాయబడి ఉంది. అతడు శాపగ్రస్తుడు, అతడు పిచ్చివాడైపోతాడు. తాను కష్టపడి సంపాదించి తీసుకొచ్చిన డబ్బంతా త్రాగుడుకు వినియోగిస్తూ ఉంటారు. అందువలన ఆ వ్యక్తి ఏం చేయాలి? త్రాగుడు వ్యసనం నుండి విడుదల పొందాలి. మీకు విడుదల ప్రసాదించేవాడు ఎవడు? ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు త్రాగుడు అలవాటు ఉన్నవాడు ఎలాగ మానుకోవాలి? మీరు అడుగుతారు, ఫాదర్ అంటే ఎంత ప్రయత్నించినా మానలేకపోతున్నారు. రేపని అందుకే చెప్తున్నాను, ఇప్పుడు మీ ఇంటిలో, ఎవరి ఇంటిలో అయినా క్వార్టర్ బాటిల్ ఉన్నట్లయితే ఏం చేయాలా? వెళ్ళిన వెంటనే దాన్ని తీసి బయట విసిరి కొట్టి పారేయండి. అదేవిధంగా సిగరెట్ మీ జేబులో ఉన్నట్లే తీసి పారేసేయండి. ఇంకేం నిర్ణయించుకోవాలి? ఈరోజు నేను పొగ త్రాగను, ఈరోజు నేను మందు త్రాగను. ఈరోజు అని చెప్తే ఇంకా దొంగ. ఇప్పుడు త్రాగను. ఎప్పుడు త్రాగను? ఇప్పుడు. గ్లాసులో పోసి నీ ముందు ఉంచి నీవే నిర్ణయానికి రావాలి, నేను ఇప్పుడు త్రాగను, తీసి విసిరేయండి. ఆ విధంగా నేను ఇప్పుడు త్రాగను, ఇప్పుడు పొగ పీల్చను అని చెప్పుకొని నీవు నిర్ణయించుకున్నట్లయితే మెల్లగా దాని నుంచి నీవు విడుదల పొందవచ్చు. దానివల్ల మనకేం లాభం లేదు. మన కుటుంబంలో కలహములు, జగడములు, కొట్లాట్ల, ఫైటింగ్ ఇవే. దీనివల్ల నీ సంఘములో కూడా నీవు ఎలాగ గౌరవంగా బతుకుతావు?
వాడు త్రాగుబోతూ పెళ్ళాన్ని కొట్టేవాడు, కేకలేసేవాడు. ఈ పేరే కదా మనకు వచ్చేది. ఇది అవసరమా? మంచి పేరు కావాలా, చెడ్డ పేరు కావాలా? చెడ్డ పేరు సంపాదించుకోవడం చాలా సులువు, కానీ మంచి పేరు సంపాదించుకోవడం చాలా కష్టపడాలి. అందుకే యోజప్ప గారిని అనుకరించినప్పుడు ఆయనలోని ఆ గుణగణాలు మనం అనుకరించాలి. మరియమ్మ గారిని ఎప్పుడూ తిట్టినట్టు బైబిల్లో లేదు, కొట్టినట్టు లేదు, పౌరుషంగా మాట్లాడి కూడా ఎక్కడా లేదు. వారి పేదవాళ్ళు, డబ్బు లేని వారు, వాళ్ళకి అసలు ఏమి లేదు. అందుకే బాలయ్య దేవాలయం సమర్పించినప్పుడు పావురమే తీసుకువెళ్ళాడు, గొర్రెపోతును తీసుకెళ్ళవలసిన వారే, కానీ వాళ్ళకి ఏమి లేదు. అయితే యేసు ప్రభు దైవకుమారుడు, అద్భుతాలు చేయమని కూడా వీరు నిర్బంధించలేదు. అందువల్ల మన జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు మనం చేసుకోవాలి. సంఘములో గౌరవంగా బ్రతకాలండి. ఇప్పుడు నేను చూసాను, చాలామంది త్రాగిన తర్వాత ఏం చేస్తారు, రోడ్డు మీద నడిచి రావడం, రోడ్ ఎంత వెడల్పు ఉందని కొలత వేసుకోవడం, ఇక్కడి నుంచి అటు నుంచి ఇటు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, పడిపోతూ ఉంటారు, రోడ్డు మీదనే ఉంటాడు. ఇంటిలో మంచి ఫోమ్ బెడ్ ఉన్నప్పటికీ అది నీకు అక్కడే పడుకోవడం ఇష్టం. దీనివలన, త్రాగుడు వలన, స్మోకింగ్, డ్రింకింగ్. ఇంకా కొంతమందికి ఏంటి, పేకాట ఆడడం, జూదం ఆడడం, ఇది కూడా వ్యసనమే. అంటే ఇటువంటి ఈలోక సంబంధమైన పాపపు అలవాట్లకు దూరంగా జీవించమని పునీత యోసేపు గారు మనకి నాడు బోధించేది. ఒట్టిని ఏదో విని వెళ్ళిపోవడం కాదు, అతని జీవితంలో ఏదో గుణాన్ని నా జీవితంలో నేను అన్వయించుకొని కొత్తగా జీవించిన. ఇప్పుడు మన ఈ చర్చి పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 100 సంవత్సరం పైన అయిందా? అయి ఉండవచ్చు. అయినా మనలో ఏం మార్పు వచ్చింది? మనం మొదటి క్రైస్తవులం ఇక్కడ ఈ వీధి వాళ్ళు, కానీ ఏం మారాం? ఎక్కడ మారాం? నేను ఒక ఊర్లో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న క్రైస్తవులు అందరూ ఎస్సీలే. అక్కడ గ్రోటో ఉంది, గ్రోటో దగ్గరికి మిగిలిన వారు అందరూ వస్తూ ఉంటారు. అన్ని కులాల వారు, అగ్ర కులాల అందరూ వస్తూ ఉంటారు. నేను అడిగాను, మీరు ఇక్కడ దాకా వస్తున్నారు కదా, మళ్ళీ గుడికి వచ్చి పూజలు ఎందుకు పాల్పంచుకోలేదని. ఇప్పుడు వాళ్ళు ఏమని తెలుసా, ఫాదర్ అండి మన్నించాలి, వీరి జీవితం, వీడు ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితం క్రైస్తవులు అయ్యారు, వారి జీవితంలో మారినవాడు ఎవడైనా ఒకడిని చూపించండి, మేము వస్తాం. వాళ్ళు మారినప్పుడు మేము వచ్చి ఏం లాభం? అదే నాకు అడిగిన ప్రశ్న ఇది. వాళ్ళ జీవితంలో దీనివల్ల క్రైస్తవ విశ్వాసం వల్ల ఎటువంటి మార్పు లేనప్పుడు మేము వచ్చి మేము ఎలా మారుతామని ప్రశ్నించారు. అందువల్ల మనం మారాలి, మన జీవితం మారాలి, మన విలువలు మారాలి. ఆ పునీత జోజప్ప గారు ఎట్లు జీవించాలో ఆ విధంగా మనం కూడా జీవించగలగాలి. నేను చెప్పేసి వెళ్ళిపోతుంటాను. తర్వాత జీవితం మీదే పేకాట ఆడడం, తర్వాత ఏంటి, వ్యభిచారం, లేచిపోవడం, శారీరక కోరికలను అదుపులో ఉంచుకోవాలి. పునీత పౌలు ఏమన్నారు, శరీర సంబంధికులుగా జీవించటకు ప్రభువు మేము పిలువలేదు, ఆత్మ సంబంధికులుగా జీవించండి. శరీర సంబంధికుడు తూచా తప్పగా మరణించును. శరీర సంబంధికుడు దేవుని సంతోష పెట్టలేరు, దైవ చట్టమునకు లొంగి ఉండలేరు అని రాయబడి ఉంది. అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలి, మన శరీర కోరికలను అదుపులో ఉంచుకోవాలి. జోజప్ప గారు తన శారీరక కోరికలను అదుపులో ఉంచుకున్న వ్యక్తి. అందువల్ల ఆ వ్యక్తిని అనుకరించాలి. అందువల్ల వ్యభిచారమునకు దూరంగా ఉండాలి. పౌలు ఏమన్నారు, నీవు చెయ్యి అన్ని పాపాలు నీ శరీరమునకు బయట, అయితే వ్యభిచారం మాత్రం శరీరమునకు లోపల అన్నారు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందువలన ఇటువంటి పాపాలు మనం చేస్తూ జీవించినప్పుడు ఏ విధంగా సంఘములో గౌరవంగా జీవించగలము? ఏదో ఒకసారి మనం దొరికితే చాలు, మన పేరు చెడ్డ పేరే, అతడు మంచివాడు కాదు, వ్యభిచారి అని పేరు. గొడవలు, వీధిలో అనవసరపు గొడవలు తగువలు అవుతూ ఉంటాయి. కొలాయి దగ్గర నాకు జ్ఞాపకం ఉంది, ఒకసారి ఒక కొలాయి దగ్గర 2 ఆడవాళ్ళు ఫైటింగ్ చేసుకుంటున్నారు.
ఏం తిట్లో ఇక్కడ తిట్లో మైకులు, ఎందుకంటే ఊరంతా వినిపిస్తాయి. అప్పుడు గుడిలోంచి పూజ సమయం అయిపోయింది, నీకు గంట వినిపించింది. వెంటనే ఆమె ఏం చేసింది, భర్త ఫస్ట్ మాస్ చూసి వచ్చారు. ఏంటి ఇలా రండి అన్నారు, ఇక్కడ నిలబడండి, నేను వచ్చే వరకు ఏమైనా తిట్టండి, వచ్చిన తర్వాత మళ్ళీ నేను మొదలు పెడతాను. అటువంటి కేసు నేను చూశాను. ఎప్పుడో పొరపాటున దాని వీధిలో తిరిగితే ఈ దెబ్బలాడుకునేవారు ఏమంటారు, ఫాదర్, పెద్ద ఫాదర్, కంప్లీట్ సైలెంట్. అందువలన ఈ గొడవలు తగవులు ఊరు, ఇప్పుడు అవళకి మైకే ఆకర్లేదు. ఇక్కడ గుడిలో చిన్న ప్రార్థన చేయాలంటే ఆ సౌండ్ రాదు, ఇది మొత్తం బొబ్బులు ఎంత వినిపిస్తాయి కేకలు. ఇవి అన్నీ పోవాలి. మీరు కొత్త జీవితం జీవించాలి, దేవుని బిడ్డలుగా నడుచుకోవాలి, మీ జీవితాన్ని చూసి ఊరంతా మారాలి. అదే మనకు కావాలి. ఇప్పుడు మీకు తెలుసు, క్రైస్తవ విరోధులు ఎక్కువ అవుతున్నారు. మనమైతే క్రైస్తవ జీవితం జీవించడం లేదు, అయినా మనల్ని హింసిస్తారు. అందుకు జాగ్రత్త. అయితే దైవభక్తులను ఎవరు, దేవుడు కాపాడుతారు, సంరక్షిస్తారు. ఇంకేంటి, ఇంటిలో గొడవలు, చిన్న విషయానికి పిల్లలు సాక్షి, పిల్లల్ని సాక్షిగా తీసుకురాకు తగువులకు. వాళ్ళ అమాయకులు, వాళ్ళకేం తెలియదు, వారు ఎవరి సైడ్ చెప్పలేరు. ఒక ఊరిలో ఇద్దరు త్రాగేసి గొడవలు ఆడుకుంటున్నారు నడు రోడ్లో. బస్సు వచ్చి హోన్ కొట్టినా ఏం కొట్టినా వెళ్ళడం లేదు. ఏమని, ఆకాశంలో చంద్రుడు కనిపిస్తున్నారు, అది చంద్రుడా సూర్యుడా, అదే ఆర్గ్యుమెంట్. ఒకడు సూర్యుడు అంటున్నాడు, ఇంకొకడు కాదు చంద్రుడు అంటున్నారు. చివరికి ఒక వ్యక్తి అలా వస్తున్నారు, ఆ ఊరు వాళ్ళే. వాడిని పిలితే చెప్పరా న్యాయం, ఇది చంద్రుడా సూర్యుడు అన్నాడు. అప్పుడు వాడేమన్నాడు, నాది ఈ ఊరు కాదండి అన్నాడు. నాది ఈ ఊరు అయితే నేను చెప్పగలను ఇది చంద్రుడా సూర్యుడే అని, కానీ నాది ఈ ఊరు కాదు. అందువల్ల అటువంటి విషయాలని పిల్లల విషయంలో బాధ్యత వహించాలి. వారికి దుర్మాతృగా ఇవ్వకూడదు. బైబిల్ ఏమంటుంది, దుర్మాతృగా ఇచ్చేవాడు ఎలా ఉండాలా, తడకు బరువైన తిరిగిట్రాళ్ళు కట్టి సముద్రంలో దూకాలి, వాళ్ళ శరీరం కూడా కనిపించకూడదు. అందువల్ల పిల్లల విషయంలో, ఈ పిల్లలకు బుద్ధి మాటలు వచ్చు, నీకు వచ్చా, అసలు రాదా, వచ్చు, ఎక్కడ నేర్చుకున్నారు అది? ఇప్పుడు నేను బుద్ధి మాట్లాడగలను, ఏ పుస్తకంలో చదువుకున్నాను? మీ నుండి మీ భాష ఆలకించి, మీ మాటలు ఆలకించి నేను నేర్చుకున్నాను. ఎక్కడ ఏ పుస్తకంలో లేదు. నేను తెలుగు నేర్చుకున్నాను ఇక్కడ వచ్చిన తర్వాత. పూర్వమైతే ఓకే, ఏదో పుస్తకం ఉందని. నేను తిట్ల పుస్తకం కోసం హైదరాబాద్ సిటీలో తిరిగిన వాడినే, కానీ ఈ పుస్తకం దొరకదు. మరి ఎక్కడ నేర్చుకున్నాను? వీధిలోనే మీ మాటలని ఆలకించి. అందువల్ల మన పిల్లలకు అటువంటి మాటలు ఆడకూడదు, నేర్పించకూడదు. మనం పరిశుద్ధులుగా జీవించినట్లయితే మన బిడ్డలు మనల్ని అనుకరిస్తారు, వారు పరిశుద్ధులుగా జీవిస్తారు. అందువల్ల మన పేరు పబ్లిక్ అయ్యేది ఏ విధంగా, చెడ్డ మాటల వలన లేక చెడ్డ ప్రవర్తన వలన కాకూడదు, మంచి మాటల వలన, మంచి ప్రవర్తన వలన. జోజప్ప గారు ఎప్పుడు కలలు కనడమే. కళలు ఎప్పుడు వస్తాయి? మంచి నిద్రలోనే. పడుకున్నప్పుడు అందరి కళలు రావాలి, మంచి నిద్రలోనే. జోజప్ప గారు నిద్రపోయగలిగారు. మీరైతే భార్యతో తగులాడి నిద్రపోతారా? ఆ రోజు త్రాగి వచ్చిన తర్వాత గొడవలు నిద్రపోతారా? ఆయన బ్రహ్మాండంగా నిద్రపోయేవారంట. ఎందుకు? సౌండ్ స్లీప్. తన మనసులో కల్మషం లేదు, ఏ ఆలోచన లేదు. మరియమ్మారిని విడిచిపెట్టాలనే ఆలోచన అప్పుడు వచ్చింది, కానీ దేవుడు చెప్పిన తర్వాత లేదు. ఇక తన ఇంటిలో తిండికి లేదు, తను భయపడలేదు. ఏనాటి కష్టం ఆనాటిది. ఐగిప్తు వెళ్ళిపోమంటే ఐగిప్తు వెళ్ళిపోయాడు, తిరిగి రమ్మంటే తిరిగి వచ్చాడు. ఇవి అన్నీ అతని జీవితంలో. అందువల్ల మన కుటుంబాన్ని మనం కష్టపడి పోషించాలి. సంరక్షణ బాధ్యత. అది త్రాగడానికి కాదు, నీవు మాత్రం సొంత సుఖం అనుభవించుట్టు కాదు. నీ త్రాగితే నీ భార్య ఇక్కడ కొద్ది కొనిపెట్టు, ఇద్దరు కలిసి కొట్టుకోవచ్చు కదా.
నీకు మాత్రం ఏంటి స్పెషాలిటీ? అందువల్ల ఏదైనా సోదరి సోదరులారా, నేను ఇది అన్ని ఎందుకు చెప్పుచున్నానంటే మన జీవితం మారాలి. అందువలన ఒక వ్యక్తి ఏ విధంగా జీవించాలని, ఒకడు నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా ఎలా జీవించాలని కీర్తన 15 మనకు తెలియపరుస్తుంది. కీర్తన 15:1-5. ఎవరైనా మైక్లో చదవమ్మా, అందరికి వినిపిస్తే. చదివింది కరెక్టే కానీ చివరి వరకు వెళ్ళాలా. ప్రభు, నీ మందిరమున వసింపగలవాడెవడు? నీ పవిత్ర పర్వతం మీద నిలువగలవాడెవడు? నిందారహితముగా జీవించువాడు, ధర్మమును పాటించువాడు. చాలు, నిందారహితముగా జీవించువాడు. అందువల్ల నీవు ఈనాడు ఆత్మశోధన చేసుకోవాలి. నేను నిందారహితంగా జీవించిన నీవు అపరాధి, నీ దోషి అని ఎవరైనా నా వైపు చూచి చెప్పగలుగుచున్నారా? నిందారహితముగా జీవించువాడు, ధర్మమును పాటించువాడు. కమోన్, నెక్స్ట్. హృదయపూర్వకముగా సత్యము పలుకువాడు. హృదయపూర్వముగా సత్యం పలుకువాడై ఉండాలి. ఇతరుల మీద కొండెములు చెప్పనివాడు. అది ఉందా? కొండములు చెప్పడం మనకు మామూలే కదా, అది మామూలు అయిపోయింది. దానిలో మనకే గిల్టీ ఫీలింగ్ ఏముండదు. ఎవరి గురించి ఏదైనా చెడ్డది మనం చెప్పవచ్చు, కానీ చెప్పకూడదంటున్నా. హృదయపూర్వముగా సత్యం మాత్రమే పలకాలి, ఇతరుల మీద కొండములు చెప్పనివాడు. తర్వాత స్నేహితునికి కీడు చేయనివాడు, ఇరుగు పొరుగు వారి మీద నిందలు మోపనివాడు. మనకి ఇదే ఉంది, ఇంకేం లేదు. స్నేహితునికి కీడు చేయనివాడు, ఇరుగు పొరుగు వారి మీద నిందలు మోపనివాడు. మనకే చిన్న తగ్గు వచ్చినా మామూలుగా మొట్టమొదటి ఇరుగు పొరుగు వారితో ప్రారంభిస్తుంది, తర్వాత వారి బంధువుని ప్రారంభిస్తుంది. అందువలన ఇవి అన్నీ ఏంటంటే సంఘములో నీ గౌరవానికి మంచిది కాదని గుర్తించుకోవాలి. నీ పేరు చెడగొట్టేది ఇటువంటి పని అన్ని. తర్వాత దేవుడు తిరస్కరించిన వారిని అనాదరము చేయువాడు, దైవభక్తులను గౌరవించువాడు, నష్టము వాటిల్లినను తాను చేసిన ప్రమాణములను నిలబెట్టుకునివాడు. చాడు, దైవభక్తులను గౌరవించువాడై ఉండాలి. గురువులు, కన్యాస్త్రీలు వీళ్ళందరూ దేవుని భక్తులు. దేవుడు ప్రత్యేకంగా పిలిచి అభిషేకించిన వారు మనుషులే. వారికి లోపాలు ఉండే, కానీ అయినప్పటికీ వారిని మనం ఏం చేయాలి? గౌరవించాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. ఇవి మన బాధ్యతలు. తర్వాత తాను చేసిన ప్రమాణములను నిలబెట్టుకోవాలి. మనకు నష్టం కలిగిన దేవునికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, తప్పడానికి వీలు లేదు. తర్వాత అప్పిచ్చి వడ్డీ తీసుకొనివాడు, లంచము పుచ్చుకొనివాడు, నిర్దోషులకు అన్యాయము చేయనివాడు, ఇట్టివాడు ఎనటికి తొట్టిల్లడు. అప్పిచ్చి వడ్డీ తీసుకునేవాడు. ఇప్పుడు కొంతమందికి అడుగుతాం, బాబు ఏం పని చేస్తున్నారు? ఫినాన్స్ అంటే అన్నారు. మొట్టమొదటి నాకు ఈ ఫినాన్స్ గారి తెలియదు. ఫినాన్స్ అంటే ఏంటి? వడ్డీ వ్యాపారం, అవునా కదా? చెప్పండి. ఇక్కడ ఫినాన్స్ వ్యాపారం చేయవారు చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు కదా. రోజు వడ్డీ, వారం వడ్డీ, నెల వడ్డీ, ఇవన్నీ. అది చెయ్యకూడదు క్రైస్తవుడు. అదో ఫాదర్ సలహా ఇచ్చారు, ఆర్సీఎం వీధిలో ఫినాన్స్ వ్యాపారులు ఎక్కువ మంది ఉన్నారని. అందువలన జాగ్రత్త, ఇది క్రైస్తవుడు చేసే పని కాకూడదు, దైవభక్తునికి సంబంధించిన పనులు కాదు. అప్పిచ్చి వడ్డీ తీసుకొనివాడు, లంచం పుచ్చుకొనగా. మన గవర్నమెంట్ ఉద్యోగస్తులం అయితే ఏం చేస్తాం? చేయి కింద చాపకూడదు, పైన చాపకూడదు. నీ జీతంతో నీవు సంతృప్తి పొందాలి. జీతం ఉంది కదా, అది సరిపోతే మీ కుటుంబానికి దీవిస్తారు. నీవు లంచం పుచ్చుకున్నట్లయితే ఆ డబ్బు నీకు పనికిరావు, దేనికి కూడా. అది అలాగే వేస్ట్ అయిపోతాయి. తర్వాత నిర్దోషులకు అన్యాయం చేయకూడదు, ఇట్టివారికి హాని జరగదు. ఇట్టివాడే యోజప్ప గారు, ఇట్టివారు కావాలి మీరందరూ. అందులో చివరికి నేను చెప్పేది, మనం మారాలి, మన సంఘం మారాలి. మన సంఘములో మనమందరము ఆర్సీఎం సంఘ సభ్యులందరూ కూడా వారికి ఒక గౌరవం ఉండాలి. ఎందుకంటే దేవుడు పిలిచిన వ్యక్తులు వారు. యేసు ప్రభు తన రక్తముతో మేము కడిగారు, పరిశుద్ధపరిచారు. ఆ పరిశుద్ధమైన జీవితం మీరు జీవించాలి.
ఆ ప్రత్యేకత మనం చూపించాలి. మనం ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవారం కావాలి, అదృష్టవంతులం కావాలి. ఎందుకంటే నీ అందం చూసి నిన్ను పిలవలేదు. దేవుని తన సొంత ఇష్ట ప్రకారం నిన్ను రక్షించాలని ప్రభువు మేము పిలిచారు. అందుకు మీకు ఇచ్చిన ఈ అంతస్తు, దేవుని బిడ్డలుగా ఉండే అంతస్తును కాపాడుతూ గౌరవంగా మన ఈ బొబ్బిలి అంతటా అందరూ చెప్పుకోవాలి, ఆసియం చర్చికి వెళ్ళే వాళ్ళందరూ చాలా మంచివారని చెప్పాలి. ఎప్పుడు వచ్చిన ఆ రోజు వేచి ఉందాం. మేము ఉండామో లేదో మాకు తెలియదు. ఎలాగైనా మీకోసం మేమందరం ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తాం. మనం జోజప్ప గారిని కూడా ప్రార్థిస్తాం. ఎందుకంటే అతడు నీతిమంతుడు. మనమందరము నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా జీవించే ప్రయత్నం చేస్తాం.